నామానికి స్తోత్రం కలుగును గాక. యెషయా 64వ అధ్యాయము 6వ వచనం. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయన. అవును ప్రియులారా, మనం మామూలుగా అనుకుంటుంటాము ఈ లోకంలో మా నీతి క్రియలు అంటే అన్నదానము, వస్త్రదానము, రక్తదానము, అనేక దానాలు చేస్తే మేము నీతి క్రియలు చేస్తున్నాము, మేము గొప్పవారము, అంతేకాకుండా మాకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అనుకుంటాం. ఈ క్రియలన్నీ కూడా మంచిది. మనం అన్ని దానాలు చేయాలి, బీదల్ని కనికరించాలి, మన చేతనంత సహాయము అనేకులు అవసరతలో ఉన్న వాళ్ళకు చేయాలి. కానీ దాని మూలంగా మనకు రక్షణ రాదు, పరలోక రాజ్యం మనకు సొంతం కాదు. ఎందుకంటే వాక్యంలో మనము చూస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు కొర్నేలి తన కుటుంబం అంతా కూడా యెహోవా దేవుని నమ్మి వాళ్ళు మంచి నీతి క్రియలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి పేతురుని అక్కడ దూత పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనము ఈ లోకంలో జీవించి తర్వాత మనం స్వర్గానికి వెళ్ళాలి, నిత్య రాజ్యంలో మనము ఉండాలి అనంటే మనము నీతి క్రియల కంటే ఎక్కువ మనము రక్షణ, తండ్రి అయిన యేసుక్రీస్తుని నమ్మి రక్షింపబడి సంఘ సహవాసంలో ఉంటూ వాక్యం చదువుతూ ఆయన చెప్పిన ప్రకారం నడిచినప్పుడు మాత్రము మనము పరలోక రాజ్యానికి వెళ్ళే సాధ్యం ఉన్నదని చెప్పేసి వాక్యంలో చూస్తున్నాం. అదే అపోస్తుల కార్యంలో 2:42 మనం చూస్తున్నప్పుడు మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విచ్చుటెందును ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండిరి. ఇవన్నీ మనం చేసినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఇంకా ఎక్కువగా పరలోక భూలోక సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టి మనకు అనేకులకి మనల్ని మాదిరిగా పెడతారు ప్రియులారా. అందుకని మనము నీతి క్రియల కంటే ఎక్కువ ఇచ్చిన రక్షణ మనల్ని కాపాడుకుంటూ అనేకుల రక్షణ మార్గాలను నడిపిస్తూ దేవుని సువార్త చేసి ఆయన కోసం లోకంలో జీవించి వాక్యం చదివి దాని ప్రకారం నడుచుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.